ఇక పండుకుందా కూర్చిపోతారు. మళ్ళీ మేలుకొచ్చిన వస్తారు. అత్తమ్మా చా అత్తమ్మా టిఫినా అంటారు. బఠానీలు బుక్కడుతున్నారు జనసేపు ఆవులు మంచిగా ఉన్నాయా బఠానీలు? మంచిగా దంగుతలేవా? జర మెత్త నానబెట్టుకురానా? నేను నవ్వులిగా అమ్మా, నేను నవ్వులిగా ఇప్పుడు నీకు దంగుతున్నాయా బఠానీలు? పల్లీలు దంగుతాయా బఠానీలు దంగుతాయా? కందులు కూడా దంగుతాయా? సరే ఇగో నేను అడుగుతా పాటు. నీకు ఎంతమంది కొడుకులు బిడ్డలు? ఈ ముచ్చట కూడా చెప్పవా? ఎంతమంది కొడుకులు బిడ్డలో కూడా చెప్పవా? ఎంతమంది అమ్మా నీ కొడుకులు బిడ్డలు? ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులు. ఏం చేస్తారు కొడుకులు? చేస్తాడు. ఒక ఆయన పంచవసం వచ్చింది. అవునా? కొడుకులు కోడలు మంచిగా చూసుకుంటారా? మంచిగా చూసుకుంటా. అది ఆ మంచం కట్టింది. గొలుసుల మంచం డెకోళ్ళ మంచం ఉంటుంది. ఇటు చూపేది ఇంపై అవేంటి టుంగుటియాలి బిడ్డ. ఇక పండుకుందా కూర్చిపోతారు. మళ్ళీ మేలుకొచ్చిన వస్తారు. అత్తమ్మా చా అత్తమ్మా టిఫినా అంటారు. ఇక తింటా తిని మళ్ళా వాడి దాకా ఉచ్చిపోతారు. వాడి దాకా ఉచ్చిపోతారు బిడ్డలు. కాదు, ఏమేమి టిఫిన్లు చేస్తారు రోజు? వెరైటీస్ మీ కోడలు? ఇడ్లు ఇడ్లు దోశలు అది బోండలు చేస్తారు. పూరి చేస్తారు బిడ్డ. దంగుతాయా నీకు? పూరి దంగుతుంది మంచిగా. దోశలు తంగెట్టినా, ఇడ్లు తంగెట్టినా, బోడాలు తంగెట్టినా. ఇవన్నీ టిఫిన్ చేసి అత్తమ్మ మొంగడుకో ఉడికి నీళ్ళు పండ్లకు కూడా పెడతారు. తోక అత్తమ్మని కాపాడుతుంది కాపాడుతుంది అని ఇట్లా పక్క కూడా రుద్దిపోతారు. ఇంకా రుద్ది ఆ మంతా తిని అత్తమ్మ తినాక కొంచెం వండుకో అత్తమ్మ ఆరోగ్యాన్ని గోలు తెచ్చేస్తారు. గోలు వేసుకుంటా కసి వరుగుతా. ఇక కన్నట్టుకుందా ఆకుపోతారు కొడుక. ఇక కన్నట్టుకుంటా అంతా ఊపుతారు. ఇక వంట ఇక అన్నాక ఇక కన్ను అంటుకుంటా. ఇక గోలు తిక్క వద్దుగా అత్తమ్మ అన్నం తిందే అంటారు. అన్నం పెట్టి ఇంత మంచిగా పప్పు చారు ఒకనాడు చికెన్ తెస్తారు, ఒక్కొక్కనాడు వారం నాడు మటన్ తెస్తారు. కొడుక తెచ్చి పొద్దుటి ఇంత పొద్దుకింత పాటించి తెస్తారు. నాకు మెత్త మెత్త చేస్తారు బిడ్డ. అలాగే అల్లం బొక్కలు బొక్కలు వండుకుని నాకు మంచిగా వండిపోతారు. ఆ మెత్తడు తింటా మంచిగా ఇంత పాషణ మందు కూడా తెస్తారు. నాకు కొట్ట మంచిగా కన్ను అంటుకుంటది. ఇంకా అనుకుంటే మమ్మీ ఇంత మందు ఎలా అంటారు, పోయినా అలా అంటారు. పోతారు పోతే తాగుతా తాగి ఇక సోడినట్టు ఐదు బిడ్డలు ఎక్కువ అయితే ఒక టిప్పు పోయేసరికి ఇంక దోరాదు కొడుకు అంట. మమ్మీ ఇంక దోర అంటుకుపోతారు. అది తాగుతా. ఇక రెండు టిప్పుల వరకు కన్ను అంటుకుంటది. కన్ను అంటుకుంటది. మమ్మీ అన్నదే మనం నిందా పట అని మా కొడుకు కూడా తింటారు. ఉన్నది లేదు వాళ్ళు ఏందో లేదో చదువుకుంటారు కొడుకాలు. నాకైతే సంతోషంగా పెడతారు. ఏ జ్వరం వచ్చినా ఏది వచ్చినా బిడ్డ ఎప్పుడు రాని ఎప్పుడు రాని బండి వేసుకోపోద్దాం. బండి కూర్చుని ఆటో తెస్తారు. ముసలి పోతాను కింద కింద గిట్ట పడుతుంది ఎట్లా అని భయపడతారు. ఆటో కూడా తెస్తారు. అలా తీసుకుపోతారు. మా మమ్మీకి బీబుందా చూడు, మా మమ్మీకి సూపర్ ఉందా చూడు, ఎట్టెట్టు చూపిస్తారు. మంచిగా నోట్లకి ఇదివరకు కొడుక నిన్ను మీ కోడలు ఏమంటది? ఆంటీ 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 ఏమన్నారు? డాక్టర్ దగ్గరికి పోతే ఆంటీ అంటారు. అమ్మా ఏం చేయనమ్మా మంచిగా చూసిండ్రే, బీపీ మంచిగా ఉందన్నారు, బీపీ మంచిగానే ఉందన్నారు డాక్టర్, అన్ని మంచిగా ఉన్నాయి అన్నారు. కోడలమ్మా చెప్తా. సరే అత్తమ్మ అంటారు. ఇక మరి మంచం కూర్చో చాలా తాగు చూదేసే గారైతావు. గోరేసుకొని వచ్చి తిక్కు తిక్కు అయితే అత్తమ్మ చాయ్ పెట్టుకొస్తా కూర్చో. చాయ్ తాగుతావా పాలు తాగుతావు అత్తమ్మ? చాయ్ తాగరా బిడ్డ. పాలు నెత్తి అత్తమ్మ పాలు వస్తాయండి. సరే పోయి బిడ్డ పోయి అంట. అది కూడా బలం చెప్తారు. చెప్తారు బిడ్డ. నెలపాటు చెప్తారు. తినిపిస్తారా వాళ్ళే? చేసే
చెంచి కలిపి నువ్వు ఏం కలుపుకుంటూ వస్తామా చేతులు ఏం గుంజుతాయి కలుపుకొని చెవిచ్చిపోతాం. వాళ్ళు తినిపియరా మరి మీకు? ఏ టైం సరదా తినిపిస్తారు. వాళ్ళ పని పక్కన పెడతారు బిడ్డలు పాపం. వాళ్ళ పని పక్కన వాళ్ళ పని పాత్ర పెట్టి బుద్ధ జాతర పోతుంది మిషన్ నిన్ను బాగా ఇష్టంగా చూసుకుంటారు. అయితే నీ డబ్బాలలో చల్లకుండా ఉపాకేం పందేది. బేబీ చూడు అసలే వాళ్ళ కొడుకు కోడల గురించి అంత బాగా చెప్తుంది. మీకు మనమల్లు మనమరాళ్ళు? నా మనవాళ్ళు బాపం మన నోట్లకెళ్ళి తీయరు. బాపమ్మ టాటా టాటా నాని బాపమ్మ నాని టాటా బై 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 చెప్పిపోతారు. మనవరాళ్ళు మనవరాళ్ళైనా మనవలైనా మళ్ళా మీ చెల్లెళ్ళ మొగలు కూడా అమ్మమ్మ టాటా బై బై అంటారు. మా ఊళ్ళో ఇక మొత్తానికి నిన్ను పువ్వు పువ్వు మల్లె పువ్వు ఎంత నేనంతా మొత్తం పడితే మల్లె పువ్వు ఎట్లుంటది అట్లా కాకుండా చేస్తాను. అంత బాగా చూసుకుంటారు. మరి మొత్తానికి మీ కొడుకు కోడలికి ఏం చెప్పాలనుకుంటున్నా బాగా చూసుకున్నందుకు? ఉన్నది దాంతో ఇచ్చిన జాగం ఇచ్చిన. ఇక అత్త కొడుకుల నేను చచ్చిపోతే చెరో తొలున్నర బంగారం తీసుకోరు కొడుకు అని చెప్తాను. బిడ్డలు లేరు లేరు కొడుకుల పిల్లలు మనవరాళ్ళకే ఇస్తావు? ఇస్తా. తులంన్నర బంగారానికి బాయ్ బాయ్ చెప్తారు. బాయ్ చెప్తారు. ఎప్పుడు పోతావు? ఎప్పుడు పోనారు అమ్మా ఉండు ఇంకా టెన్షన్ పెట్టుకోకు బీపీ పెడుతుంది. రంది పెట్టుకోకు బాపమ్మ దాడొస్తుంది. మంచిగా క్షేమంగా తిను లాభంగా వండుకుంటాం. మరి నువ్వు ఎందుకు ఇట్లా పక్కకున్నా వాళ్ళంతా అది చేస్తున్నా కూడా లడ్డు కావాలి కదా? శరీరం కంటే ఉంటుంది శరీరం ఉంటే వచ్చింది అంత. ఇక దొడ్డు కావాలంటే బీసీజల్ తాగవాలన్నా మరి తానా తెస్తారా? తెమ్మని చెప్తారు. అదృష్టవంతరాలు మంచిగా చూసుకునే కొడుకు కోడళ్ళు ఉన్నారు. మీరు కూడా చెప్తారు బిడ్డ. తాగితే మా అమ్మ అంత అందరు మా అమ్మ దొడ్డుగా లేదు బక్కగా నన్ను బీరు కూడా తెచ్చిస్తారు బిడ్డ. నీకే తాగు. నాకే తాగు. నువ్వు థ్యాంక్స్ చెప్తావా మరి మీ కొడుకు కూడా? థ్యాంక్స్ అని చెప్తావు. అయితే పూట పూటకి ఫ్రూట్స్ తెచ్చిస్తారా నీకు? ఆరోగ్యం బాగుండాలని నీకు ఫ్రూట్స్ అవన్నీ తెస్తారా? పండ్లు ఫలాలు సేపులు అంగులు దానిమ్మ పండ్లు అన్ని ప్రతి ఒక్క పండు తెస్తారు. అయితే నాకు తెలిసి ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే మంచి అదృష్టవంతురాలు అంటావు. నేను మంచిగా రాసిన మంచిగా ఏం పని పంపరు నిన్నైతే? పని ఎక్కడిది నాకు పల్లె తినాలంటేనే వాళ్ళకే బాధపడతాను. తింటలేదు మా అత్తమ్మ అని. అత్తయ్య ఆంటీ మా ఆంటీ గిండెసి పాపం ఎందుకో ఏం కథ ఏం చేయాలి తింటలేదు. మా ఆంటీ చచ్చిపోద్ది ఏందో తింటలేదు ఏందో వీళ్ళక్క మళ్ళక్కని అడుగుతారు వాళ్ళు పాపం బాధపడతారు. తీసుకుంటే కూడా ప్లేట్ వాళ్ళే తీసుకొస్తారు వాళ్ళే తీసుకుపోతారు వాళ్ళే కడుగుతారు. మంచిగా మన బల్లె స్నానం ఏ సబ్బుతో చేపిస్తారు నీకు? అదా బేబీ సోపా? ఈ మనం రుద్దితే వాసన వస్తుంది చూడు. ఆ సబ్బు పెట్టిన కావచ్చు బిడ్డ గబ్బు గబ్బు మంచిగా వాసన వస్తుంది సబ్బు. ఆ సబ్బు పెడితే అని చేపిస్తారు. రోజుకి ఒక్కసారి చేపిస్తారా 2 సార్లు చేపిస్తారా? అయ్యాలు చెప్తారే పోతే చేపిస్తారు బిడ్డ. అలాగే వీలు కావాలి కదా. షాంపూ తెస్తారా? షాంపూ తెస్తారా? నేను బ్యూటీ పార్లర్ తీసుకుపోతారా? తెల్లగా ఉన్నావు వాళ్ళే రుద్దుతారు మంచిగా. మంచిగా రాకపోతే ఇంటికి ఇంత మంచి తెల్లగా వచ్చినాయి. ఇంకా చెప్పనా ఏం లేదు. ఆఖరికి థ్యాంక్స్ చెప్తావు మీ కొడుకు కోడలికి థ్యాంక్స్ చెప్పు. ఇంత బాగా చూసుకున్నందుకు ఇటు చూడు. ఇంత బాగా చూసుకున్నందుకు కొడుకు కోడలికి థ్యాంక్స్ చెప్పు. చెప్పు థ్యాంక్స్. లైక్ కొట్టు మన లైక్ లైక్ కొట్టు అను. లైక్ అను. లైక్ కొట్టు. సబ్స్క్రైబ్ చేయి. సబ్స్క్రైబ్ ఇక రాదు. నువ్వు చెప్తేనే ఇప్పుడు మనకు సబ్స్క్రైబర్లు వస్తారు. ఇగో ఇటు చూడు. ఇగో సబ్బు రైబు అంతే. సబ్బు రైబు అవన్నీ ఘోరంగా